నేను వర్తమానంలోకి వెళ్ళకముందు నాకు కీర్తన భాగంలో దేవుడు నన్ను కదిలించాడు. కీర్తన భాగంలో దేవుడు నన్ను కదిలించాడు. ఇక్కడ ఏమనంటే, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతింతును, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించదును. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారి నమ్ముకున్న కుడి వారి ప్రాణము వెడిలిపోవును, వారు మంటి పాలాగుదురు. అవునా? వారి సంకల్పములు వానాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. చెప్పండి, ఏం చెప్పాలి? ఆమెన్ చెప్పండి. హల్లెలూయా అంటే దేవునికి మహిమ కలుగును గాక, ఆమెన్ అంటే జరుగును గాక. దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఎందుకు తెలుసా? ఇక్కడ ఏముంటుంది? ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. నువ్వు ధన్యురాలు కావాలంటే దాన్ని ఏం చేయాలా? రిసీవ్ చేసుకోవాలి, పొందుకోవాలి. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మనం విందాం. అయితే రాజులను నమ్మవద్దంట, నరులను నమ్మొద్దంట. అయితే వారిలో రక్షణ లేదంట. ఆమేన్. ఎవరిలో లేదు? రాజులలో లేదు, నరులలో లేదు, మీ అక్కలో లేదు, మీ చెల్లిలో లేదు, మీ తల్లిలో లేదు, నీ బిడ్డల్లో లేదు, నీ భర్తలో లేదు, నీ భార్యలో లేదు. ఎవరిలో ఉన్నది? చెప్పాలి. ఎవరిలో ఉన్నది? దేవునిలోనే ఉన్నది. ఆమేన్. నజరేయుడైన యేసుక్రీస్తులోనే ఉన్నది. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఆయన ఎన్నడూ మాట తప్పని అంటున్నాడు. 6వ వచనంలో, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిని సర్వము సృజించిన వాడు. అయితే ఆయన ఎన్నడూ మాట తప్పని వాడంట. గట్టిగా స్తోత్రం చెప్తామా? చెప్పండి. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. మాట తప్పనివాడు, మడిమ తిప్పనివాడు కదా. మరొకసారి చెప్పండి. నీ దేవుడు ఎవరు చెప్పండి? గట్టిగా చెప్తారా? ఇంకా అదేదో గట్టిగా చెప్తే బాగుండేది. మాట తప్పనివాడు, మడిమ తిప్పనివాడు. మడిమ తిప్పని వాడిని నీవు అనుసరించి నడుస్తున్నవా? మాట తప్పని వాడిని, మడిమ తిప్పని వాడిని, నజరేయుడైన యేసును నీవు ఆయన మార్గములలో, ఆయన ఆలోచనలలో, ఆయన తలంపులలో నీవు నడుస్తున్నావా? నీవు నడిస్తే నీవు మాట తప్పవు. ఆమేన్ చెప్పండి. నీవు ఆయన నమ్మి ఉంటే, రక్షణ తీసుకొని ఉంటే, బాప్తిసం పొంది ఉంటే మాట తప్పవు. అప్పుడప్పుడు పూజలు కొట్టి మాట్లాడతారు. నా వంశము మాట తప్పింది, మడిమి తిప్పని వంశం, బంగారు వంశం. రోజు పొద్దులేసి కలసి సమ్ముతి కట్టే బంగారు వంశం. అవునా? నీ వంశం బంగారు వంశం. రోజు లేచి అబద్ధాలు బూతులు మాట్లాడని నీ వంశం నీది. నీ వంశం బంగారు వంశం. ఎటువంటి తెలుసా? ఏ పొరపాటు చేయని బంగారు వంశం. కానీ మనం ఇప్పుడు ఎవరి వంశంలో ఉన్నాం? యూదా గోత్రపు వంశంలో. అవునా? చెప్పాలి. మీరు మౌనంగా ఉంటే నాకు సరిపోదు, మీరు డల్గా ఉంటే నాకు సరిపోదు. 2 నిమిషాల వాక్యం చెప్పి ముగించేసి నేను వెళ్ళిపోవాలి. నేను వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి. ఆ ఇంటిని దర్శించిన చావుకు లేను. నేను రాత్రి 11 గంటలకు వచ్చా, పొద్దున్న 4:30కు లేచాను. 12 గంటలకు అనుకుని 4:30కు లేస్తే ఎన్ని గంటలు నిద్ర చెప్పండి? ఎన్ని గంటలు నిద్ర అమ్మా?
12 గంటల నుంచి 4:30 వరకు. అమ్మా ఓకే, 4 లేక 5 గంటలు. 5 గంటల నిద్ర నాకు తెలుస్తుంది చాలు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? 5 గంటల నిద్ర చాలు అనిపిస్తుంది. మీకు అంటే నేను ఒక దైవజనుని గురించి విన్నాను. ఆ దైవజనుడు 45 మినిట్స్ పడుకుంటే 24 అవర్స్ పరిగెత్తే కెపాసిటీ పొందుకుంటాడంట. దైవజనుడు 45 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే ఇంకా 24 అవర్స్ నాన్ స్టాప్గా వర్క్ అంటే అన్నిట్లో సాగిపోయే ఆ రీఛార్జ్ తన ఒంట్లో జరుగుతుందంట. ఆయన ఎవరు కాదు, కేపాల్ గారు. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది 24 గంటలు ఎంత శ్రమ పడిన, రాత్రికి 4-5 గంటలు పడుకున్నాక మధ్యాహ్నం 1 గంట మస్తు అయిపోతుంది. ఆ ఎక్స్పీరియన్స్ నేను అనుభవిస్తున్నా. 1 గంట పడుకుంటే చాలు, సంపూర్ణంగా రీఛార్జ్ అయిపోతున్నా. మీరు పండుకుంటే ఏం జరుగుతుందో సామెతలు ఇంటికి వెళ్ళినాక 6వ అధ్యాయం చదువుకోండి. ఎక్కువసేపు పడుకుంటే, ఎక్కువసేపు నిద్రపోతే, ఎప్పుడు నిద్రకి ప్రాధాన్యత ఇస్తే మరి ఏం జరుగుతుందో మరి ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. చదువుదాం ఒక మాట, ఆ మాట చదువుదాం. కీర్తనల భాగం నుంచి చదవండి. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. చదవండి, ఎందుకు అంత బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బాధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఇక్కడ 45:14 ఏమంటాడు? కృంగిపోయిన వారిని అందరిని అంట యెహోవా పడిపోయే వారిని అంట ఉద్ధరిస్తుండంట. చూడండి, పోయిన వారం ఇదే మాట దేవుడు మాట్లాడాడు, ఈ వారము ఈ మాటనే మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఏమంటుంది తెలుసా? బాధపరచబడే వారికి ఆయన న్యాయము తీర్చును. ఆమేన్ చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా గ్రహించుకుందాం. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఇంకా ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. త్వరగా ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం. అన్నపానములు పుచ్చుకున్నట కంటెను తన కష్టార్జితము చేతను సుఖపడు కంటే పడుట కంటే చాలు. మరొకసారి గట్టి చదవండి. అన్నపానములు పుచ్చుకున్నట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదున్నది? గట్టిగా స్తోత్రం చెప్దాం. అన్నపానములు పుచ్చుకునే వాడికి అంటే తన కష్టార్జితము చేత సుఖపడు వానికంటే మేలుకరమైనది ఇంకా ఈ భూమి మీద ఏమీ లేదు. ఆమేన్ హల్లెలూయా. తన కష్టార్జితము చేతనంట, తన కష్టార్జితము చేత అన్నపానములు పుచ్చుకొని సుఖపడడం కంటే మేలైనది ఏది లేదు. హల్లెలూయా. నీవు అనుకుంటున్నావేమో, నేను మూడంతస్తుల బిల్డింగ్ కట్టి 4 ప్లాట్లు కొని ఇంకా 4 ఏమంటారు 4 బారలా ఇది అంటారు కదా,
ఎన్నో ఏమో తాండ్రు బంగారం నేను అంటారు. ఆగమ్మా మాట్లాడుకో. హల్లెలూయా. 4 వరాల బంగారాలు కొని 7 వారాల బంగారాలు కొని ఏకంగా పైకి పోదామని. దేనికి? ఎందుకు పైకి పోతావు? నీ మనసే ఉంటుంది. అబద్ధాలు అడకండి. మీరు యేసయ్యని నమ్ముకున్నారు, బంగారం మీద ఎందుకు ఉంటుంది? అంటే మీ మనసు బంగారం మీద ఉందన్నమాట. హల్లెలూయా. 7 వారాల నగలు పెట్టుకుని నీ మనసంతా ఎక్కడుంటుంది? బంగారం మీదనే ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమంటుంది తెలుసా? వాక్యం ఏమంటుంది తెలుసా? తమ కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏది లేదంట. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇంకొక మాట ఉంది, 25వ మాట, 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము? ఆమేన్, ఆమేన్. ఆయన సెలవు లేకుండా భోజనము చేయుట ఎవరికి? నీవు అనుకుంటున్నావేమో ఈరోజు, నేను కష్టపడి ఎవరికి అన్యాయం చేయకుండా నేనే కష్టపడి వండుకొని తింటున్నా అని అనుకుంటున్నామేమో. బహుశా నేను కూడా అనవచ్చు అప్పుడప్పుడు, నా కష్టార్జితము నేను ఎవరికి చేయి తప్పకుండా తింటున్నా అని కూడా అనొచ్చు. అని ఉన్న సందర్భాలు ఉన్నాయి. నిన్న అన్న సందర్భాల్లోనే మీరు మరి నాకంటే నీతిమంతులను తెలియదు, మీరు అన్నారు అనలేదు నాకు తెలియదు, కానీ నేనైతే నీతిమంతులను కాదు, ఆయన కృపను బట్టి నీతిమంతులుగా తీర్చబడుతూనే ఉన్నా. ఆమేన్. యేసు రక్తంలో కడగబడిన మనం నీతిమంతులమే. ఆమేన్. అయితే ఆయన సెలవు లేకుండా, ఎవరి సెలవు లేకుండా భోజనము చెప్పాలా? ఎవరికి సాధ్యం? ఎవరికైనా సాధ్యం ఉందా? ఇక్కడ సాధ్యం ఉందా? ఒకవేళ సాధ్యం ఉండి నువ్వు సాధ్యం ఉన్నదని అనుకుని చెప్పేసి భ్రమపడుతూ పరిగెత్తుతున్నావేమో. ఈరోజు నీ భ్రమను తొలగించుకో. నీ భ్రమను తొలగించుకుని యేసయ్యతో నీవు ఉంటే సుఖపడతావు. ఆమేన్. యేసయ్య నీలో ఉంటే సుఖపడతావు. యేసయ్యతో నీవు ఉంటే సుఖపడతావు. యేసయ్యలో నీవు ఉంటే సుఖపడతావు. ఎందుకు తెలుసా? సమస్త భారము మోసుకొని పోతున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటాడు. ఆమేన్. ఎప్పుడైతే నీ భారము ఆయన మీదేస్తావో, ఇక నీకెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నీకు కష్టంగా అనిపించదు. ఆమేన్. భారముగా అనిపించదు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక మాట, అదే 2వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది. చదువుతాం. స్వరలిప్పి మంచిగా స్పష్టంగా చదవండి. ఓకే. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, ఓకే, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫల వృక్షములను నాటించితిని. వృక్షములు ఓకే వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువు తవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ పశుల మందలను
గొర్రెల మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని కొరకు నేను వెండి బంగారములను నా కొరకు చదువు. నా కొరకు నేను వెండి బంగారాన్ని సంపాదించుకుంటున్నా. రాజు సంపాదించు సంపదను ఆయా దేశములో దొరకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకురాండ్లను మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేమునందు వారందరికంటే నేను గనుడనై అభివృద్ధి నొంది తిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు అయితే ఇప్పుడు చూడండి, ఇక అమ్మా అర్థమైందా? చదివింది ఎవరికైనా? ఆయన అనుభవించండి ఏది లేదంట. ద్రాక్ష తోటలు నాటించుకున్నాడంట, ఉపపత్తులు పెట్టుకున్నాడంట, పనివారులను దాసరాలను పెట్టుకున్నాడంట. ఆయన కన్నులు ఏది చూడాలో ఈ భూమి మీద ఉన్న వాటిని అన్నిటిని చూశాడంట. చూడకుండా ఆ కన్నులను ఏం చేశాడంట? అభ్యంతరం అంటే కంట్రోల్ చేసుకోలేకపోయాడంట. అంటే దానిని ఏమాత్రము అంటే ఆటంకపరచలేకపోయాడంట. ఏమి చూడాలనుకున్నాడో అది చూశాడంట, ఏం చేయాలనుకున్నాడో అది చేశాడు. అయితే 11వ వచనంలో ఏమంటే తెలుసా? అప్పుడు నేను చేసిన పనులన్నిటి వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను. ఏమంటాడమ్మా? వ్యర్థమైనవిగాను. మైక్ దగ్గర పెట్టుకో. ఒకడేంటి? గాలికి ప్రయాసపడినట్టుగాను అవి పడు. సూర్యుని కింద లాభకరమైనవి ఏదియు అబ్బా, సూర్యుని కింద లాభకరమైనది ఏదియు నాకు కనబడినట్టుగా లేనట్టు కనబడింది. సూర్యుని కింద ఏది లాభకరమైనట్టుగా సొలొమోను రాజుకి కనబడలేకపోయిందట. దైవజనమా, ఆయన అంటున్నాడు, ఇదిగో ద్రాక్షరసము చేత సంతోషపరుచుకుందునని, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించునని నా మనసులో నేను చదవండి, యోచన చేసుకుంటుని, నేను గొప్ప పనులు చేయించుకొని నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, నా కొరకు ద్రాక్షలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకుంటుని, వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించి తిని, వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరలను త్రవ్వించుకుంటుని. హల్లెలూయా. నీ కొరకు నీవు బావి తవ్వించుకోవడానికి నీ వల్ల అయితే లేదు. నీ కొరకు నీవు గూడు కట్టుకోవడానికి నీ వల్ల అయితే లేదు. అయితే ఈయన అంటున్నాడు, ఆయన తోటలకు నారుమళ్లకు నీరు పారుట కట్ట ఏం తవ్వించుకున్నట్ట? చెరువులను బావులను తవ్వించుకున్నట్ట. చెరువులను తవ్వించుకున్నట్ట. అయితే చెరువులు తవ్వించుకున్నవాడు బీదవాడా? ఆయన భూమి మీద రుచి చూడకుండా లేనిది ఏది లేదు అన్నవాడు బీదవాడా? ఆయన అంటున్నాడు, అంత జ్ఞానవంతుడు, అంత ధనవంతుడు అంటున్నాడు, ఇగో అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతా నేను నిదానించి చూసినట. హల్లెలూయా. ఏం చేసినట్ట? నిదానించి వివేచించినట.
ఈరోజు దైవజనమ క్రైస్తవ సంఘానికి దేవుని బిడ్డలకు వివేచన కావాలా. ఏం కావాలా? వివేచన కావాలా. నీవేం చేస్తున్నావు అనే వివేచన నీకు కావాలా. నువ్వేం మాట్లాడుతున్నావు అనే వివేచన నీకు కావాలా. నీ ప్రయాణం ఎటు పోతుందనే వివేచన నీకు కావాలా. ఈరోజు నువ్వు పండుకుంటే ఎప్పుడు లేవాలి, ఏం చేయాలనే వివేచన నీకు కావాలా. నీ కుటుంబంతో నువ్వేం మాట్లాడితే ఏం జరుగుతుందనే వివేచన నీకు కావాలా. నీ పిల్లలను నువ్వు ఎలా పెంచుకోవాలో, ఎలా పెంచితే ఏమవుతారనే వివేచన నీకు కావాలా. నీ కుటుంబ పరిస్థితులను గ్రహించే వివేచన నీకు కావాలా. నీ కుటుంబాన్ని పోషించుకునే వివేచన నీకు కావాలి. నీ కుటుంబాన్ని కట్టుకునే వివేచన ఏం కావాలా? ఎవరికి కావాలా? చెప్పాలి. నాకు అను స్వరమిప్పు చెప్పండి, గట్టిగా చెప్పండి. నిజంగా మీకు బలవంతానికి మీకు కట్టినట్టుంది వాక్యం. బలవంతానికి మెడలేసినట్టుంది, తలిగేసినట్టుంది. ఆ వివేచన లేకనే నీ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వివేచన లేకుండానే నీ కుటుంబం పడిపోతుంది. నీ కుటుంబం ఏడుస్తుంది. నీ కుటుంబం దారిద్ర్యతలోకి వెళ్ళిపోతుంది. ఆ వివేచన లేకుండానే నీ సంఘంలో, సమాజంలో నీవంటే ఏముంటుంది? నాకేముంటాయి? గౌరవ మర్యాదలు. పైకి బాగానే మాట్లాడవచ్చు. ఆమేన్. అమ్మా, నా మాట వింటున్నారా? పైకి బాగానే మాట్లాడచ్చు, కానీ అంతరంగం నుంచి నిన్ను ప్రేమించేవారు ఉన్నారా? అంతరంగం నుంచి నిన్ను ప్రేమించేవారు ఉన్నారా? నిజంగా నిన్నుగా ఇష్టపడేవారు ఉన్నారా? నాకు చెప్పండి, ఓపెన్గా చెప్పండి. నీ స్థితిని బట్టి నిన్నుగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. నిన్నుగా ప్రేమించేవాడు ఎవరు తెలుసా? నజరేయుడైన యేసు. గట్టిగా స్తోత్రం చెప్దాం. నిన్ను ప్రేమించాలంటే నీకు అందమైన ఉండాలి, ఐశ్వర్యమైన ఉండాలి, అంతస్తైన ఉండాలి, హోదా అయిన ఉండాలి, పలుకుబడైన ఉండాలి, పదవైన ఉండాలి. నిన్ను ప్రేమించాలంటే. కానీ ఇక్కడ సొలొమోను అంటున్నాడు, నిన్ను వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, నాకు వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగ్గుపడత కనబడిందంట. ఇప్పుడు మనం దేనికి ప్రయాసపడుతున్నాం? గాలికి ప్రయాసపడుతున్నాం. మీకు ఒక విషయం తెలుసా? మీరు నమ్మండి, నమ్మకపోండి, మాకు ఏ ఆశ లేదు. ఒకటే ఆశ ఉంది. నిజం చెప్పాలంటే దేవుని కోసం బ్రతకాలని నాకు ఆశ ఉంది. దేవుని కోసం ఆత్మను సంపాదించాలని ఒక ఆశ ఉంది. దేవుని పట్ల భారం కలిగి దేవుని పని చేయాలని ఆశ ఉంది. ఈరోజు ఉన్నంతలో దేవుడు కృప చూపుతూ ఏ నిమిషం, ఏ క్షణం లోటు లేకుండా, మొన్నటి రోజున మీకు చెప్పాను అనుకుంటా, మొన్నటి రోజున ఎన్ని గ్లాస్ అంటారు కదా, చిన్న గ్లాస్, ఆ గ్లాసుడు బియ్యం ఉన్నాయి. ఆమేన్. ఆ గ్లాసుడు బియ్యం ఉన్నాయి. ఆ బియ్యము చూసినప్పుడు నా మనసులో అనుకున్నా, నీకు స్తోత్రం యేసయ్యా అనుకున్నా. ఒకరికి బాధ అవుతుంది. కానీ అప్పటి వరకు ఓకే, ఆడికి రాగానే బియ్యము లేవు అంటే ఆర్థికంగా లేవు, నీకు స్తోత్రం యేసయ్యా అన్న. కానీ దేవుడు నీకు స్తోత్రం యేసయ్యా అని నా హృదయంలో బాధతోనన్నానో, తృప్తితోనో, లేక కన్ఫ్యూజన్లోనో
ఆయన చూశాడు, గ్రహించాడు. ఏ క్షణం కూడా ఏ లోటు లేకుండా సమృద్ధిగా తినగలుగుతున్నాం. ఆమేన్. మీకు ఒక విషయం తెలుసా? ఆ రోజు స్తోత్రం అని చెప్పి దేవుని పని నిమిత్తమై పరిగెత్తిపోతున్నా నేను. ఘోరంత లేమి కనిపించట్లేదు నా కుటుంబంలో. అర్థమవుతుందా? లేమి అంటే ఏంటి? కొరత. ఘోరత, ఎంటిక సంబంధం అంత కొరత కనిపించట్లే. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా ఈ మాట. ఒక ఘోరంత ఎలితి అంటే వెలితి, లేమి కనబడట్లే. సమృద్ధి అంటే ఏంటిది? లక్షలు కూడా పెట్టుకొని, కోట్లు కూడా పెట్టుకొని, లక్షలు కూడా పెట్టుకొని, కోట్లు కూడా పెట్టుకొని విజయవాడలో ఏం సాధించారు? పోనీ గత శుక్రవారం ప్రభువును నిద్రించిన ఆ తల్లి ఏం సాధించింది? ఏం తీసుకుపోయింది? నేను చెప్తున్న పదే ఒక సమయం వస్తే దేవుని మాట మీకు చెప్తూ ఉన్నాను, దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నాను, మాటికి గద్దిస్తున్నాను. నన్ను అపార్థమన చేసుకోండి, అర్థమన చేసుకోండి, అది మీ స్వచిత్తానికి వదిలిపెట్టేస్తున్నా. ఒక సమయం వచ్చినప్పుడు నేను కూడా ఏం చేయలేను. హల్లెలూయా. ఒక సమయం వచ్చినప్పుడు నేను కూడా ఏమీ చేయలేను. దేవుడు చెప్తున్నప్పుడు దేవుని మాటకు లోబడి తిరిగితే దేవుడు కరుణిస్తాడు. ఆమేన్. దేవుని మాటకు లోబడి నీవు నడిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇప్పుడు ఈరోజు నువ్వు బాగానే ఉన్నావు అన్ని రకాలుగా, నో ప్రాబ్లం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పష్టంగా చెప్తున్నాను నేను. నా మాట చెప్పట్లే, దేవుని మాట, దేవుని వాక్యంలో ఉన్నది చెప్తున్నా. పచ్చి కట్టెకు పురుగు తలిగినట్టు ఉంటుంది. ఎలాగా? పచ్చి కట్టెకు పురుగు తలిగినప్పుడు అప్పుడే ఎండిపోతుందా? అప్పుడే పడిపోతుందా? నిలబట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు అంటే ఆ కట్టె ఉన్న స్థితిని బట్టి. కానీ ఆ కట్టె చివరికి అంచులో ఉన్నప్పుడు గాలి తుఫాన్ వస్తుంది, లేక గాలి వస్తుండొచ్చు. గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ సమయం నేను కూడా ఏం చేయలే. నీవు ఒకవేళ ఆ పురుగు తలుగుతున్నప్పుడు, ఆ పురుగు నిన్ను కట్టే అని నిన్ను తింటున్నప్పుడు, ఆ పురుగు అనే సాతానుగాడు నేను పతనం చేస్తున్నప్పుడు యేసయ్య పాదాలు చెంతకొచ్చి యేసయ్య పాదాలు పట్టుకుంటే యేసు రక్తంలో ఆ పురుగు నశించిపోతుంది. ఎందుకు తెలుసా? యేసు రక్తమే పాపానికి మందు. అవునా? యేసు రక్తమే మా పాపానికి మందు. ఆ యేసు రక్తం వలన ఆ సాతాను ఏమవుతాడు? చెదిరిపోతాడు. అప్పుడు నువ్వు మళ్ళీ గాలి వానొస్తే విరగవు. ఎంత తిన్న పురుగు ఎంత తిన్నదో అంత తిరిగి కండ కట్టుకునే సమయం వస్తుంది. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎందుకంటే పెద్ద కండ అట్లే ఉంది, చిన్న కండ తిన్నది. ఆ గాలి వచ్చినప్పుడు అది ఆపుకుంటుంది, ఆ పురుగు చనిపోతుంది. తిరిగి ఆ ఎంత పురుగు అయితే తినదో ఆ గ్యాప్ను మళ్ళీ చెట్టు కండ ఇలా కట్టుకుంటుంది. మన ఆత్మీయ జీవితంతో పోల్చి అని చెప్పాను నేను. మన ఆత్మీయ జీవితానికి పోల్చి చెప్పాను. ఎంతమందికి అర్థమవుతుంది? నేను చెప్పాను చాలాసార్లు, అమ్మా మందిరాన్ని మిస్ కాకండి అమ్మా, నెలకు ఒకసారి రండి, బల్లకాయ రండి. ఈరోజు చాలా అంటే ఎవరికైనా బాధ ఉంటుంది. నాకు రాత్రి పగలు ఫోన్లు వస్తూ ఉన్నాయి. నాకు నిద్ర రాత్రి 12-1 గంటలకు నిద్ర వస్తుంది. ఏం చెప్పాలి? అర్థమైంది. చెబితే మరింతగా ఏడుస్తారు, చెబితే మరింతగా కన్నీరు మున్నీరు అయిపోతారు, మరింతగా కృంగిపోతారని చెప్పేసి వారికి నేను కాస్త ధైర్యం ఇచ్చుకుంటారా, అప్పటి వరకైనా చివరి క్షణం వరకైనా ధైర్యంగా ఉంటారేమంటే ధైర్యం చెప్పుకుంటూ వచ్చా. కానీ ఇట్లాగే లైవ్లో ప్రార్థన చేస్తూ ఉన్నా, యూట్యూబ్ లైవ్ నడుస్తూ ఉంది, ఫోన్ వస్తూ ఉంది, మళ్ళీ చేస్తూ ఉన్నారు. అక్కడ సీరియస్ కదా, లేకపోతే తప్పుగా అర్థం చేసుకుంటారు ఎవరైనా, నేనైనా ఎవరైనా.
లేపి ఇట్లా వదిలేసా జవలు పెట్టుకొని, నా సౌండ్ నేను అర్థం చేసుకుంటారేమో. ప్రార్థన అయిపోయినాక కాల్ చేశా. ఆ శబ్దాలు వినగానే నా కంటకెళ్ళి నీళ్ళు దొక్కినాయి. ఏమని తెలుసా? నాన్న, ఎవరికి ప్రార్థన చేయమని నీకు చెయ్యాలి? నీకు మళ్ళీ ఎవరికి ఫోన్, నీకు ఎందుకు ఫోన్ చేయాలి? ఇక ఎవరికి కోసం ఫోన్ చేద్దాము నాన్న అంటని చెప్పేసి ఏడుస్తా ఉన్నా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నంటే, ఆ తల్లి చావకముందే దేవుడు మనకి ఏమిచ్చాడు? వాక్యం ద్వారా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నీ వారు ఎవరు అని. ఆమేన్. ఏం మాట్లాడాడు? నీ వారు, తన పిల్లలు తనతో ఉన్న తనని కాపాడారా? తన కూతుర్లు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, 4 కొడుకులు ఉన్నారు, ఒక బిడ్డ ఉంది, 4 కొడుకుల పిల్లలు ఉన్నారు. ఎవరైనా ఆమె ప్రాణాన్ని తప్పించారా? ఎవరైనా ఆమెకు పరలోకం ఇచ్చారా? ఎవరైనా ఆమెకు సమాధానం ఇచ్చారా? ఎవరైనా ఆమె రోగాన్ని తీసేయగలిగారా? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలా? ఇయ్యలేరా. అందుకే నేను చెప్పాను, మీరు హట్ కావద్దు. అది ప్రవచనాత్మకమైన వాక్యము, దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. యేసయ్య మాట అంటుక మాట, నీ తల్లియు నీ సహోదరుడు వచ్చి వాకిట నిలిచిన్నారు అంటే వాళ్ళ వైపు కోపంగా చూశానంట. ఎవరు నా తల్లి? ఎవరు నా సహోదరుడు? తండ్రి చిత్తము చేయవాడే నా తల్లియు నా సహోదరుడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇప్పుడు యేసే తల్లిగా తండ్రికి నువ్వు మారాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? దేవుని ఆజ్ఞను పాటించాలా, దేవుని మాటను వినాలా. అందుకే దైవజనమ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ చాలా క్లుప్తంగా ఏమంటుందంటే, అయ్యా నేను చూడండి ఏది 11వ వచనం చూడండి. 11వ వచనంలో మైక్ కొంచెం దగ్గర ఇట్లా కింద 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 కింద. అవి అన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏదియు లేనట్టు నాకు కనబడెను. రాజు తర్వాత రాబోవాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయునో అనుకొని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి కంటే ఈ వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం ఎంత ప్రయోజనకరమో నేను తెలుసుకుంటుని. హల్లెలూయా. జ్ఞానవంతుడు అపాయం వచ్చుట చూసంట ఏం చేస్తారంట? అమ్మా దాక్కుంటాడంట, తప్పించుకుంటాడంట. ఇప్పుడు ఈయన అంటున్నాడు, అయ్యా నేను చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం ఎంత ప్రయోజనకరమని తెలుసుకున్నాను అంటే, ఈయన జ్ఞానహీనంగా కూడా ప్రవర్తించాడు, బుద్ధిహీనంగా కూడా ప్రవర్తించాడు, చీకటి బ్రతుకు కూడా బ్రతికాడు. చీకటి అనుభవం ఉంది నీకు, బుద్ధిహీనత అనుభవం ఉంది. అయితే బుద్ధిహీనత
బుద్ధిహీనంగా ప్రవర్తించి బుద్ధిహీనతలో పడిపోలేడు, కానీ బుద్ధిహీనత నుంచి జ్ఞానంలోకి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్తున్నాను, నీ బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నావేమో, అది ముఖ్యం కాదు. బుద్ధిహీనత నుంచి జ్ఞానంలోకి నీవు రావాలా, అది దేవుని చిత్తం. చీకటిలో ఉన్నావేమో, చీకటిలో ఉండడం శ్రేష్టమైనది కాదు, చీకటిలో నుంచి వెలుగులోకి రావడం శ్రేష్టము. ఆమేన్. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక మాట అంటే తెలుసా, జ్ఞానికి కన్నులు తల్లోనున్నవి, బుద్ధిహీన్ చీకటి యందు నడుచుచున్నాడు, అయినను అందరికి ఒకటే గతి సంభవించని నేను గ్రహించుని. హల్లెలూయా. నీవు అనుకోవచ్చు ఈరోజు, నాకంటే కోటేశ్వరులు, నాకంటే జ్ఞానవంతులు, నాకంటే బలవంతులు, నాకంటే డబ్బున్నవారు, ధనమున్నవారు నీ పక్షంగా ఉన్నారేమో, కానీ అందరికీ ఏం పడుతుందంట? చెప్పాలి ఒకటే గతి సంభవిస్తుందంట. దైవజనమా, ఈ మధ్యాహ్నం నువ్వే స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. బుద్ధిహీన స్థితిలో ఉన్నావో, చీకటి స్థితిలో ఉన్నావో, జ్ఞాన స్థితిలో ఉన్నావో, వెలుగుమయమైన స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అంటున్నాడు, చీకటిగా ఉన్న నీవు వెలుగుగా మార్చబడదువుగాక, బుద్ధిహీనముగా ఉన్న నీవు జ్ఞానముగా మార్చబడదువుగాక. చెప్పండి గట్టిగా. దైవజన్మ, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకడంట గాలికి ప్రయాసపడినట్టుగా పడుచున్నావు. నేనంటాను, ఎవరికి నీవు దేనికి ప్రయాసపడుతున్నావు చెప్పు. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, స్వపరీక్ష చేసుకోండి. మీరు ఎవరి కోసం ప్రయాసపడుతున్నారు? ఎవరి కోసం పరిగెత్తున్నారు? ఎవరి కోసం శ్రమ పడుతున్నారు? దేనికోసం? ఏం తీసుకుపోతామని, ఏం తీసుకెళ్దామని చెప్పాలి. ఏం తీసుకెళ్దామని చదవాలి. ప్లీజ్ లేకపోతే మీరు ఆలోచించుకోవాలి, దేనికి నీవు ప్రయాసపడుతున్నావు. చదవాలి ఒక మాట, అదే ఆ మాట చివరిగా చదవండి ఒక మాట. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించితినని హృదయమందు అనుకుంటుని. ఓకే, ఇదియు వ్యర్థమే. జ్ఞానము సంపాదించుకున్నావు పర్వాలేదు, ఈ జ్ఞానము కట్టే విధంగా ఉండాలి, కానీ కూల్చే విధంగా ఉండొద్దు. నిలబెట్టే విధంగా ఉండాలి, కానీ పడబెట్టే విధంగా ఈ జ్ఞానము ఉండొద్దు. ఈ జ్ఞానము సరిచేసే విధంగా ఉండాలి, కానీ చెదరగొట్టే విధంగా ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞానము నీళ్లు పోసే విధంగా ఉండాలి, కానీ ఆర్పేసే విధంగా, వెలిగించే విధంగా ఉండాలి, కానీ ఆర్పేసే విధంగా ఉండద్దు. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టే జ్ఞానముగా ఉండాలి తప్ప, వాడు ఆకలితో చావాలనే జ్ఞానం మనకి ఉండకూడదు. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటి? ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బట్టలు లేని వారికి బట్టలు, చలితో ఉన్న వారికి దుప్పటి ఇవ్వడం, ఏడ్చున్న వారితో ఏడవడం. ఏడ్చున్న వారి దగ్గరికి వెళ్ళి నవ్వుతే ఎలా ఉంటుంది? తల మీద నిప్పులు పోసినట్టు కాదు, పుండు మీద కారం చల్లినట్టు. దైవజనమ్మ, మరి గాలికి ప్రయాసపడుతున్నావేమో, ప్రయాసపడుతున్నావు, ఫలితం లేకపోతుంది. ప్రయాసపడుతున్నావు, పనులు జరగట్లే. ప్రయాసపడుతున్నావు, ప్రయాణం సాగట్లే. ప్రయాసపడుతున్నావు, ఆకలి తినట్లే. ప్రయాసపడుతున్నావు, తృప్తి పొందుకోవట్లే. ప్రయాసపడుతున్నావు, సమాధానం పొందుకోవట్లే. కారణం
నీవు గాలికై ప్రయాసపడుతున్నావు. దేనికి ప్రయాసపడుతున్నావు? నీ పిల్లల కోసం ప్రయాసపడుతున్నావు అంటున్నావా? కరెక్టే. నీ పిల్లలు నీకు మోక్షాన్ని ఇవ్వగలరా? నీ తల్లి నీకు మోక్షాన్ని ఇవ్వగలరా? ఎవరికి కోసం ప్రయాసపడుతున్నావు? దేవుని వాక్యం అంటుంది, ప్రభునందు ప్రయాసము వ్యర్థము కాదు. కొంచెం నాకు సహకరించింది, గొంతు సహకరించట్లేదు. ప్రభునందు ప్రయాసము వ్యర్థము కాదు. ఈ లోకంలో నువ్వెంత ప్రయాస పడినా ఆ ప్రయాసము గాలికై అని అంటుంది. ఆమేన్. దేనికయ్యది? గాలికై నువ్వు ప్రయాస పడుతున్నావు, కానీ ప్రభునందు ప్రయాసం ఎన్నడూ వ్యర్థం కాదు. ప్రభు నీలో ఉంటే ఏ ప్రయాసం వ్యర్థం కాదు. ప్రభు నీతో ఉంటే ఏ ప్రయాసం వ్యర్థం కాదు. ప్రభు నీ చింత ఉంటే ఏ ప్రయాసము వ్యర్థం కాదు. దైవజనమ, ఒకసారి ఒక వ్యక్తి ప్రయాసపడుతున్నాడు. ఆ ప్రయాసపడుతున్న ఫలితం ఏం లేకపోయింది. కానీ ఎప్పుడైతే యేసయ్యను ఆహ్వానించాడో, ఎప్పుడైతే యేసయ్యకు చోటిచ్చాడో, ఆ వ్యక్తి ప్రయాసం ఫలితంగా మారింది. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఆ వ్యక్తి ఎవరు చూద్దాం ఒకసారి. లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. కొంచెం స్పష్టంగా, యశోదకు కానీ ఎవరైనా ముందుకున్నారు స్పష్టంగా చదవండి, నెమ్మదిగా చదవండి, త్వరగా. లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. త్వరగా. దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా, ఆయన గిన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి, ఆ సరస్సు తీరమున 2 దోణెలను చూచును. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుకొనుచుండ్రి. హల్లెలూయా. ఈయన కన్నులు ఎక్కడ పడ్డాయి? జాలరుల మీద పడ్డాయి. ఆమేన్. ఎక్కడ? సరస్సు తీరమున జాలరులు ఏం చేస్తున్నారంట? తమ వలలు కడుక్కుంటున్నారంట. అయితే ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణినెక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి బోధించుచుండెను. చాలు, గట్టిగా స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం. ఆ దోణి ఎవరో కాదు, నువ్వే. ఆ దోణి ఏదో కాదు, నీ ఇల్లే. హల్లెలూయా. ఆ దోణి ఏదో కాదు, నీ ఇల్లే. ఆ పడవలో ఎవరున్నారంటే సీమోను ఉన్నాడు. నీ పడవలో ఎవరున్నావంటే నీవున్నావు. అయితే నీ ఇంట్లో ప్రయాసపడుతున్నావు, కానీ ఫలితం లేక గిన్నెలు కడుక్కుంటూ ఉన్నవేమో. నీ ఇంట్లో ధనధాన్యం లేదేమో. ఆశీర్వాదం, ధనధాన్యం అంటే ఆశీర్వాదం లేదేమో. ఆశీర్వాదం ఉన్నట్టుగా నువ్వు బ్రతుకుతున్నావేమో. ఆశీర్వాదం అని చెప్పుకుంటున్నావేమో. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఏమున్నది? నిరాశ ఉంది. అయితే పేతురు, ఆ పడవలో నన్ను చోటిస్తావా సీమోను అనగానే ఆ పడవలోకి ఎక్కి కూర్చొని సీమోన్తో అంటున్నాడు, అయ్యా నీ పడవను కొంచెము ఎక్కడికి నడిపించమన్నాడు? చెప్పాలి. నీ పడవను కొంచెం లోతులోకి నడిపించు.
చదవండి అమ్మా. చదవండి, 3 గురించి చదవండి. ఆయన దోణిలో సీమోనైన ఒక దోణిలో ఎక్కి ధరిని కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్దామా? కొంచెం దేవుని మాట లోతులోకి వెళ్దాం. అయితే సీమోనుదైన దోణిని ఎక్కిండంట. ఎక్కినాక ఆ దోణి కొంచెము త్రోయమన్నాడంట. ఏమన్నాడంట? లోపలికి, మన భాషలు చెప్పండి, దొబ్బుమన్నాడంట, నెట్టమన్నాడంట. అయితే నెట్టిన తర్వాత ఏం చేశాడు యేసయ్య? బోధించాడు. నీవు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, యేసయ్యని విశ్వసించిన తర్వాత, యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానించిన తర్వాత నీళ్ళ నుంచి అనేకులను రక్షణలోకి నడిపించి కార్యం చేస్తాడంతే. ఆమేన్. స్వార్థ ప్రకటింపజేస్తాడు, వాక్యము బోధింప చేస్తాడు, నీ వలన అనేకల దేవుని మాటలు వినిపించేటట్లు చేస్తాడు. ఎప్పుడు? నువ్వు యేసయ్యకు చోటిచ్చినప్పుడు, యేసయ్యకు నీకు ఇంటిలో చోటిచ్చినప్పుడు, నీ పడవలో చోటిచ్చినప్పుడు, నీ కుటుంబంలో చోటిచ్చినప్పుడు. అయితే నీ కుటుంబంలో చోటిచ్చిన తర్వాత వెంటనే ఆశీర్వాదము రాదు, వెంటనే వల వేయమనలా. ఆమేన్. ఏమన్నాడు? వెంటనే వల వేయమనలే. ఏం చేశాడు? లోతులకి తొయ్యమన్నాడు. ఏమన్నాడు అమ్మా? కొంచెం లోపలికి త్రోయమన్నాడు. త్రోసిన తర్వాత ఆయన చేయాల్సిన పని చేశాడు. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత నీ ద్వారా ఆయన చేయాల్సిన పని పూర్తి కావాలి. ఆమేన్. అర్థమైతే చెప్తారు మీరు. దేవుడిని నిన్ను ఎన్నుకున్న తర్వాత, దేవుడిని పిలుచుకున్న తర్వాత, నీ వలన చేయాల్సిన పనిని పూర్తి చేసిన తర్వాతనే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుని నమ్ముకున్న కానీ ఆశీర్వాదం 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 అంటే కుదరదు. ఆయన నీలో ఉండి ఏం చెయ్యాలో అది చేసిన తర్వాత నీవు ఆశీర్వదించబడతావు. గట్టిగా స్వరమిప్పి బిగ్గరగా ఏమవుతుందమ్మా? దేవుడు నిన్ను పిలిచిన తర్వాత, నీ వలన జరగాల్సింది జరిగించుకున్న తర్వాతనే ఏం జరుగుతుంది? ఆశీర్వాదం. సీమను లోపలికి పిలుచుకున్నాడు, లోపలికి తోయించుకున్నాడు, లోపలికి పిలుచుకొని త్రోయమన్నాడు, ఎన్నుకున్నాడు. తన పడవల నుంచి ఆయన చేయాల్సిన పని పూర్తి చేశాడు. చాలించిన తర్వాత అంటున్నాడు, ఏమంటున్నాడు? చాలించిన తర్వాత ఏమంటున్నాడు? ఇక్కడ చూడాలి బ్రదర్, నువ్వు కింద పెట్టు, నువ్వు ఇక్కడ చూడు. ఏమంటున్నాడు? చాలించిన తర్వాత నీవు నీ దోణిని లోతులోకి నడిపించు. చాలు. హల్లెలూయా. నువ్వు త్రోసిన తర్వాత, నమ్ముకున్న తర్వాత, యేసయ్యను ఆహ్వానించిన తర్వాత నీవు నాకు ఆశీర్వాదం అంటే సరిపోదు, కానీ నీ ఆత్మీయ జీవితాన్ని లోతులోకి నడిపించాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా తీసుకెళ్ళాలంట? లోతులోకి తీసుకెళ్ళాలంట. ఆమేన్. చెప్పండి, ఎలా తీసుకెళ్ళాలంట? లోతులోకి తీసుకెళ్ళాలంట. అప్పుడు లోతులోకి తీసుకెళ్ళిన తర్వాత, లోతుల్లోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా కాము ఉంటే సరిపోదు. ఏమంటుండు? ఇప్పుడు వలవేయి. లోతులోకి తీసుకెళ్ళిన తర్వాత ఆయన మాట వినాలనంట. ఆమేన్. ఏం చేయాలంట? ఏమంట? లోతులకి నువ్వు భాషలు మాట్లాడి, ఆత్మవరాలు పొందుకొని, వాక్యాలు బాగా చదివి, ఇంకేంటి అనేక రకాల వరాలని పొందుకొని నన్ను ఆశీర్వదించమంటే సరిపోదు, కానీ నువ్వేం చేయాలి తెలుసా? ఆయన మాట వినాలా. ఆమేన్. ఎవరి మాట వినాలా? నేను ఒక మాట అడుగుతాను. నీ భర్త నిన్ను పోషిస్తున్నాడు, పాలిస్తున్నాడు, అన్ని విధాలుగా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు.
ఇప్పటి మాట చెప్పట్లే, నేను ఒకప్పటి మాట చెప్తున్నాను. అన్ని పాలించి పోషించి ఆ భర్తని మాట వినకపోతే ఆ భర్త దగ్గర నీవు ఉంటావా? ఉంటావా? ఉంచుకుంటాడా? ఎందుకు? నేను పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. నీ యోగక్షేమాలు, నీ ఆరోగ్యము, నీ బలహీనత, నీ బలం, నీ అన్ని సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన మాట నువ్వు వినాలా. ఒకవేళ ఆయన మాట వినకపోతే ఆయన పట్టించుకోడు. మరి మనల్ని సృష్టించిన వాడు మన భర్త అయి ఉన్నాడు. ఆమేన్. నేను గమనిస్తున్నా, చాలా చాలా ప్రభావం చూస్తున్నాను. మీకు క్వశ్చన్ తెలుసు, నాకు నిద్ర వస్తుంది, నా కళ్ళు మూసుకుపోతున్నాయి. చాలా ప్రభావం పనిచేస్తుంది ఇక్కడ, చాలా ప్రభావం పనిచేస్తుంది. ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే నాకు ఫ్రీడమ్ కావాలి స్తుతి అర్థం చేయడానికి. రాత్రింపగలు ఉపవాస ప్రార్థనలు, రాత్రింపగలు మండుతూ చేసే ప్రార్థనలు చేయడానికి నాకు ఇట్లాంటి స్థితి కాకుండా ఫ్రీడమ్ స్థితి కావాలి నాకు. అప్పుడు ఇప్పటికీ తగ్గట్లే, కానీ ఎందుకంటే ఆటంకంగా లేకున్నటువంటి పరిస్థితులు మనకు కావాలా. ఆమేన్. అయితే ధోరణి లోతులకి నడిపించు. అయితే అయ్యా అంటుండే, అక్కడ ఏమంటుండే చెప్పా, అక్కడ చెప్పండి ఆ మాట. లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాడు. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకు ఏమీ దొరకలేదు. అయినను రాత్రి అంతయు ప్రయాసపడితిమి కానీ మాకు ఏమి, మేము యేసయ్యను నమ్ముకున్నాము, మా హృదయంలోకి ఆహ్వానించాము, మా ఇంట్లో వాక్యాలు ఉన్నాయి, మా ఇంట్లో ప్రార్థనలు ఉన్నాయి, మా ఇంట్లో బాప్తిజం తీసుకునే వాళ్ళు ఉన్నారు, అయినను ఏమీ ప్రయోజనము లేదు. అందుకే ఏమంటున్నాడు తెలుసా, నా మాట చొప్పున వేయండి అంటున్నాడు. ఎవరి మాట చొప్పున? ఈ మాట చొప్పున వేస్తామయ్యా అని చెప్పండి, చెప్పాలి. చదవండి ఆ మాట. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దొరలున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సజ్ఞలు చేసిరి. గట్టిగా స్తోత్రం చెప్దాం, బిగ్గరగా చెప్దాం. దయ్యాలు పారిపోవాలా, శక్తులు కుప్పగూలిపోవాలా. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ముఖాముఖిగా సూటికి చెప్తున్నా, దేవుని నమ్ముకుంటే సరిపోదు. రాత్రంతా సీమోను దేనికి పడ్డాడంట? గాలికి ప్రయాసపడినట్టుగా ఉంది ఆయన జీవితం. గాలికి ప్రయోజనం ఏమి లేదు. యేసయ్య లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడ్డా, దేవుని మందిరం పక్కన పెట్టి ఎంత ప్రయాసపడ్డా, దేవుని సన్నిధిలో లేకుండా ఎంత ప్రయాసపడ్డా, దేవుని ఆత్మ లేకుండా ఎంత తిప్పలు పడ్డా, నీవు అనాల్సింది, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా అని అనాల్సి వస్తుందేమో. అర్థమవుతుందా? దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ఇచ్చాడు, దానికి నేనేం చేయలేను. దాన్ని స్వీకరిస్తే తృప్తి, కాళ్ళతో తనుకుంటే అసంతృప్తి, తీసుకుంటే పరలోకం, తీసుకోకపోతే నరకం. ఏది నిర్ణయం నాకు తెలియదు. ఇక్కడ చాలా క్లుప్తంగా దేవుడు మాట్లాడుతున్నాడు. సాలమోన్ రాజు అంటున్నాడు, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ఈ రాత్రంతా సీమోను గాలిలో, ఎన్నో గాలిలో తుఫాన్లు ఉండయా, సముద్రం మీద గాలి ఉండదా, అలలు ఉన్నాయా, చాలా ప్రయాసపడ్డాడు సీమోను.
రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఏ ప్రయోజనం లేకపోయింది. ఇంటికి నిరాశతో వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు మందిరానికి వచ్చిన నీవు నిరాశతో వెళ్తానేమో అన్నట్టుగా వచ్చావేమో. లేదు లేదు, నీవు నిరాశతో వెళ్ళవు, సమృద్ధిగా వెళ్ళబోతున్నావు. మీ వలలు పిగిల్చబడినంతగా ఆశీర్వాదంతో వెళ్ళబోతున్నావు. వేరొకరికి పంచేంతగా ఆశీర్వాదంతో వెళ్ళబోతున్నావు. పక్క వారికి ఇచ్చేంత ఆశీర్వాదంతో వెళ్ళబోతున్నావు. ఈరోజు ఈ మాటలు ఇక్కడ కూర్చొని వింటున్న మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఇక్కడ చాలా క్లుప్తంగా అంటే తెలుసా, దేవుని మాట మీరు వింటున్నారు. ఆమేన్. దేవుని మాట విని దేవుని మాట చొప్పున వెలవేయగానే విస్తారమైన చేపలు, మరి ఆ చేపలు దేనికి సదృశ్యం? ఆశీర్వాదానికి. ఆమేన్. సమృద్ధికి. పాపం సీమోను ప్రయాసపడ్డాడు, ప్రభువు లేకుండా ప్రయాసపడ్డాడు. ప్రభువు లేకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నావేమో, ప్రభువు లేకుండా పరిగెత్తున్నావేమో, ప్రభువు లేకుండా పోరాడుతున్నావేమో, ప్రభువు లేకుండా పరుగులు తీస్తున్నావేమో, ప్రభువు లేకుండా పని పూనుకున్నావేమో, ప్రభువు లేకుండా నీ ప్రయత్నాల్లో ఉన్నావేమో. ఏది పనికిరాదు, ఏది పనికిరాదు. ప్రభు చెంతకు రావాల్సిందే, ప్రభు చెంతకు రావాల్సిందే, ప్రభు పాదాలు పట్టుకోవాల్సిందే. గాలికి ప్రయాసపడ్డట్లు నువ్వు ప్రయాసపడము ఆయన చిత్తం కాదు. నువ్వు ఎలా తెలుసా? ప్రభు మాటను బట్టి ప్రయాసపడితే ప్రతిఫలము నువ్వు తీసుకోబోతున్నావు అంతే. అందుకే వాక్యం అంటుంది, ప్రభునందు ప్రయాసము చెప్పాలి గట్టిగా. ఏందది? ప్రభునందు ప్రయాసము. చెప్పండి ఆ మాట, ఎందుకు చచ్చినట్టు మాట్లాడుతుంది? ప్రభునందు ప్రయాసము వ్యర్థము కాదు. అందరూ ఒకసారి చెప్పండి, ప్రభునందు ప్రయాసము. ఆ మాట అంటేనే నా సోమరు దయ్యాలు పోతాయేమో మనలో నుంచి. యశోదక్క ఒక్కతే ఉందా మందిరంలో? ప్రభునందు ప్రయాసము. ఇంకా జరగట్టిగా, ఇంకా జరగట్టిగా, పక్కలకు వినబడేటట్లుగా, నాకు వినబడినట్టుగా. నాకు వినబడతలేదు, గుండెలో నాటుకుపోలేదు అంతే. అది నాటుకుపోవాలి గట్టిగా. దైవజనమా, ఈ మధ్యలో దేవుడు మనతో చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడుతూ నడుస్తున్నాడు. ఒకవేళ సరి చేసుకొని దేవుని సన్నిధిలో సాగిలపడితే నీవు ఆయనతో పాటు ఉండబోతున్నావు. ఆయన నీలో ఉండబోతున్నాడు, నీవు ఆయనతో ఉండబోతున్నావు. నువ్వు సర్వ సమృద్ధిగా నింపబడబోతున్నావు. నా మాటకు చెప్పట్లే, పరిశుద్ధ లేఖనము చెప్తుంది. లూకా సువార్త 5వ అధ్యాయంలో చెప్తున్నదన్నమాట. నేను లేకుండా నీవు ప్రయాసపడ్డావేమో ఇన్ని రోజులు, నేను లేకుండా పరిగెత్తినవేమో ఇన్ని రోజులు. నేను వస్తే ఏం జరుగుతుందో చూడు. నా మాట చొప్పున నీవు ఇప్పటి నుంచి ప్రారంభించు. నా మాట చొప్పున నీవు ప్రయాసపడు. నా మాట చొప్పున వలవేయి. నా మాట చొప్పున బ్రతుకు. నా మాట చొప్పున పరిగెత్తు. నా మాట చొప్పున ప్రయాణము చేయి. నా మాట చొప్పున నీవు కష్టపడు. సమృద్ధిని నీకు ఇవ్వబోతున్నాను. ఆమేన్, ఆమేన్. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, చేతులు పైకెత్తి మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధ